సరే అయితే మనమైతే ఇక్కడ స్టార్ట్ అయ్యాం. మైక్ ఎందుకు? యా మైక్ కనెక్ట్ చేసి ఓకేనా? సో మనమైతే స్టార్ట్ అయిపోయాం. రామోదరపురం దగ్గర ఉన్నాం. నవ్వకమైన. సో మనమైతే స్టార్ట్ అయిపోయాం. రామోదరపురం దగ్గర ఉన్నాం. బస్సు అయితే వస్తుందంట. ఇల్లు అయితే బస్సు వచ్చిందని చెప్పేసాను అన్నాడు. తీరా చూస్తే లోపల ప్లేసుల్లో ఏంటి బ్రో అసలు బస్సు రాసినట్రా ఏదో ఒకటి ఇంట్రడక్షన్ సరిగ్గా చెప్పుకోలేదు నేను. సో ఫైనల్గా అయితే వైజాగ్ వెళ్తున్నాం. వైజాగ్ అంటే మనందరికీ చాలా ఇష్టం అనమాట, ఒక ఎమోషన్ వైజాగ్ అంటే. సో అక్కడ ఐఐఎం కాలేజ్లో ఒక ఫెస్ట్ జరుగుతుంది. సో నేను మా ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాం. చాలా సరదాగా ఉండబోతుంది. ఒక 2 days అనమాట. 2 days మొత్తం ఒక వ్లాగ్లో షూట్ చేద్దాం. బాగుంటుంది, డెఫినెట్గా షూట్ చేద్దాం. నాదో వ్లాగ్, నానిగడితో ఒక వ్లాగ్ వస్తుంది. సో ఇంకెవరైతే వీడియో చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయండి అమ్మ ప్లీజ్. నాకైతే సపోర్ట్ చేయండి, మన నానిగడికి కూడా. సో ది ఎవెన్యూ ఫ్యాషన్, ది ఫ్యాషన్ థ్రెడ్. అండ్ గెస్ వాట్, మనతో పాటు ఒక పెద్ద కంటెంట్ క్రియేటర్ ఉన్నారు పక్కనే. తరుణ్ ది ఎక్స్ప్లెయిన్ కదా, నోరు సరిగ్గా తెలియదు కానీ చాలా మంచి క్రియేటర్. ఫ్యాషన్ అంటే అదే దారాలు అనుకుంటారు కదా, అదే దారాలు అనుకుంటున్నాడు. మామూలుగా ఉండకూడదు. అందరూ కొట్టండి, మనోడి కన్నా దారాలు అనుకునే ఛానల్. దారాలు అంటే ఫ్యాషన్ అంటే అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఆలోచన చిన్న దారాలు అంటే ఈ ఆలోచన నాకు ఎలా వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాదని సిగ్గుపడి. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది, నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. చాలా పెద్ద ఆలోచన అనమాట ఇది. అండ్ త్వరలో కూడా అసలు నా ఛానల్కి ఫ్యాషన్ థ్రెడ్ ఎందుకు పెట్టాను చిన్న క్లారిఫికేషన్ ఇచ్చాను తర్వాత. పెట్టిందే ఒక పేరంటే దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కింద ఒక వీడియో, షార్ట్ ఆఫ్ లాంగ్ వీడియో, మేబీ లాంగ్ వీడియో పెడదాం. వాట్సాప్ కావాలి కదా, అందుకే పెడదాం. సో యా ఫైనల్లీ ఐఐఎం కాలేజ్కి అయితే వచ్చేసాం. వాళ్ళైతే మనకి ఐడి కార్డ్స్ ఇచ్చారు. సో ఐడి కార్డ్స్ ఇచ్చారు, ఆల్సో ఫుడ్ కూపెన్స్ కూడా ఇచ్చారు. సో ఆ ఫుడ్ కూపెన్స్ తీసుకొని ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తాం. చాలా బాగుంది, చాలా బాగా పెట్టారు. సో ఇంకా వెళ్ళి ఆడిటోరియంలోకి వెళ్ళిపోవాలి. ఆడిటోరియంలోకి వెళ్తే అలా 8 అనేది అని చెప్తారంట. అండ్ మన బ్యాచ్తో అయితే మనం వచ్చేసాం. అందరు ఇక్కడే ఉన్నారు. అండ్ మనోడైతే వ్లాగ్ షూట్ చేస్తున్నాడు ఇక్కడైతే. ఆడి పల్లెనాడు ఉన్నాడు వ్లాగ్ షూటింగ్లో. నైస్, సూపర్, చాలా బాగా చేస్తున్నాం. యా సో ప్రస్తుతానికైతే బయట అలా కూర్చోబెట్టారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో అలా కూర్చొని మనలతో చిల్ అవుతున్నా అలాగా. హాయ్ చెప్పు. ఇక మనడైతే ఇక్కడే ఉన్నాడు. సో వ్లాగ్ అయితే ఫుల్గా చూడండి, చాలా ఫన్గా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో కాలేజ్లో అయితే చాలా మంచి 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 ఆఫర్ అయితే పెట్టారు. కాలేజ్కి వచ్చి వాళ్ళు ఒక 300 రిజిస్ట్రేషన్ ఫీజ్తో 2 days ఈవెంట్ అండ్ ఆల్సో విత్ నైట్ స్టే అండ్ ఫుడ్ అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బాగుంది ఇక్కడికైతే వచ్చాక. అండ్ కాలేజ్ కూడా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ చాలా ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు, చాలా బాగున్నాయి. అలా తిరగాలి ఒకసారి. సో దా ఈవెంట్ అయితే అలా వెళ్ళిపోతుంది. మనం అలా వెళ్ళిపోకూడదు అనుకుంటే ఏదో ఫన్ చేయాలని చెప్పేసి అని ఫోటోషూట్ అయితే తీసుకుంటున్నాం. ఫోకస్ సార్. ఎరా ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు? సిగ్గుపాడికి రా, పర్లేదు. వర్ధన్ ప్లీజ్ టర్న్ అరౌండ్ మ్యాన్. వద్దు, నాకు వద్దు అంటావు. ఓకే పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. సో అలా బోర్ కొట్టి బీచ్కి వచ్చాం. ఎంతైనా వైజాగ్ వాళ్ళకి బీచ్ అనేది ఒక ఎమోషన్. ఇంకా నాకు కూడా 2 years మంచి కనెక్షన్ అయింది బీచ్ అనేది. ఏదైనా సరే ఇక్కడికి వచ్చి ఆ గట్టు మీద కూర్చొని చిల్ అవుతుంటే ఆహా చాలా బాగుంటుంది. సో అలాగా ఫ్రెండ్స్ అందరం కలిసేసి ఏంట్రా చూస్తున్నాం. టీ షర్ట్ బాగుంది సార్, థ్యాంక్స్.
సో అలా వెళ్తున్నాం, అలా బీచ్ రోడ్స్లో రోమింగ్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంటుంది. సో చాలా దారుణంగా డ్యాన్స్ చేసాం వీడి వల్ల. అసలు ఆడు చాలా గట్టిగా వేస్తాం, కాళ్ళు అయితే మామూలుగా పెట్టట్లేదు. అండ్ సో రూమ్స్లో అయితే కూర్చున్నాం, ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ బయలుదేరాలి. అండ్ దిస్ ద డే 1 ఆఫ్ దిస్ వ్లాగ్. అండ్ రేపటి నుంచి డే 2 కూడా వ్లాగ్ వస్తుంది. సో మిస్ అవ్వకుండా చూడండి. సో అయితే అందరికీ గుడ్ నైట్, బాయ్ బాయ్. ఓకే, ఇప్పుడే లేచాం. నైట్ అయితే పర్లేదు, బాగా నిద్ర పట్టింది. దెన్ రెడీ అయ్యి మళ్ళీ బస్సెస్ వస్తాయంట, మళ్ళీ ఆ కాలేజ్కి స్టార్ట్ అయిపోవడం. సో కాలేజ్కి వచ్చి ఏం చేయాలో తెలియక అలాగా స్నూకర్ స్పోర్ట్ దగ్గర స్నూకర్స్ ఆడుతున్నాం. అంటే నాకు రాదు, ఆడితే చూస్తున్నా. అండ్ ఆడడం మర్చిపోయా, ఎలా ఉందాం దీని మీద లెట్స్ గెట్ ఇట్ చేసేద్దాం వస్తుంది. సో లోపల కొంచెం వేడిగా ఉందని చెప్పేసి అని బయటకు అలా వచ్చి డ్రింక్ తాగడానికి అయితే వచ్చాం. సో ఇంకాసేపట్లో మనకైతే మూవీ క్విజ్ అయితే అవ్వబోతుందంట ఆడిటోరియంలో. సో అక్కడ కూడా ఎలా జరుగుతుంది ఏంటని చెప్పేసి అని వ్లాగ్లో అయితే మీరైతే మిస్ అవ్వకుండా చూసేయండి. సో ఇంకేదో కొంత ఉందని చెప్పేసి అని మళ్ళీ ఆడిటోరియం రూమ్ లోకి అయితే తీసుకొచ్చారు. ఏమవుతుంది ఇంకో తెలియదు. మనకైతే మూవీ అండ్ మీమ్ క్విజ్ లో సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది. సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు నేనైతే చాలా సెల్యూట్ అయితే చేశా. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈవెంట్ అయితే చాలా బాగుంది, అందరూ బ్లాగ్ ఫుల్ గా చూసారని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఏం అవుతుందో చూద్దాం. ఇంకా ఈవెంట్ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఆల్సో రేపు కూడా ఉందంట, బట్ మనకి వీలవ్వదు అని చెప్పేసి అని మనమైతే స్టార్ట్ అయిపోయాం ఇంకా బొబ్బులకి. అండ్ మన నాని కూడా ఇక్కడే ఉన్నాడు. సో వెళ్ళిపోతున్నాం. సో జాగ్రత్తగా వెళ్ళిపోవాలి, నైట్ టైం కదా, ఆల్రెడీ ఇప్పుడు 9 అయిపోయింది. ఇంటికి వెళ్ళి అసలు ఏంటి అని చెప్పేసి అని చాలా డీప్గా ప్రశాంతంగా కూల్గా కూర్చొని ఫ్రెష్ అయ్యి నీట్గా మాట్లాడుకుందాం. బాయ్.